తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అకామిడేషన్ అయితే టీటీడీ ఈరోజు రిలీజ్ చేయబోతుంది. 28వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి మనకి నవంబర్ నెలకు సంబంధించినటువంటి అకామిడేషన్ని టీటీడీ తన అఫీషియల్ వెబ్సైట్లో అయితే రిలీజ్ చేస్తుంది. ఈ విషయాన్ని తిరుమల వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా మొన్న రీసెంట్గా టికెట్స్ ఎవరైతే బుక్ చేసుకున్నారో ఆన్లైన్లో, అంటే అంగప్రదక్షిణ టికెట్లు కానీ లేదా సుప్రభాత సేవ ఇటువంటి సేవలకు సంబంధించినటువంటి టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు, అదేవిధంగా శ్రీవారిని దర్శించుకుందాం అనుకున్నటువంటి కోరుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆన్లైన్లో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకి టీటీడీ అయితే తన అఫీషియల్ వెబ్సైట్లోని టికెట్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని టికెట్లు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది తిరుపతి సంబంధించినటువంటి టికెట్లు అండి. మనకి కావాల్సినటువంటి మాధవ, శ్రీనివాసన్ ఇటువంటి కూడా మనకి అంటే స్వామివారి దర్శించుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి అంటే వసతి సౌకర్యాల ఏర్పాట్లలో భాగంగా మనకి ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకి టీటీడీ టికెట్లు అయితే రిలీజ్ చేస్తుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలంటే, టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో తిరుపతి బాలాజీ .ap.go.in వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఏ డేట్కి కావాలన్నది ఆ డేట్ పైన మీరు క్లిక్ చేసి మీరు ఎంతమంది వెళ్తారో అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే 2 పర్సన్స్ వరకు తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీ 2 పర్సన్స్ మీద క్లిక్ చేసి మీకు వసతి సౌకర్యాలు ఎక్కడ కావాలన్నది కాలం ఉంటుందండి. ఆ ఏరియాలో మీకు కావాల్సినటువంటి అంటే శ్రీనివాసన్ కావాలా, మాధవన్ కావాలా ఇటువంటివన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకుని మీరు టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి కాస్ట్ కూడా వివిధ రకాల కాస్ట్లు ఉంటాయి కాబట్టి, అమౌంట్కి సంబంధించినటువంటి అకౌంట్కి సంబంధించినటువంటి రేట్లు ఉంటాయి కాబట్టి, మీకు ఏసీ కావాలా, నాన్ ఏసీ కావాలా, అదేవిధంగా మీకు క్వార్టర్స్ కావాలా అనేటువంటి విషయాలను కూడా మనకి అక్కడ వెబ్సైట్లోని కొన్ని మనకి ఏంటి ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి మీరు ఈరోజు రిలీజ్ చేస్తున్నటువంటి టికెట్లని ఇవి కూడా ఉంటాయి కాబట్టి మీరు ఆప్షన్స్ క్లిక్ చేసుకుని మీరు తిరుమలకి సంబంధించినటువంటి అకామిడేషన్ని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా చాలామంది మిత్రులు అయితే ఫోన్ కాల్స్లో కానీ లేదా SMS ద్వారా కూడా అడగడం జరుగుతుందండి. మేము ఆన్లైన్లో లాస్ట్ టైం టికెట్ బుక్ చేసుకోవడం మర్చిపోయామండి, లేదా ఆన్లైన్లో మాకు బుక్ చేసుకోవడం తెలియలేదు, మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోకపోతే మాకు అకామిడేషన్ ఎలాగని చాలామంది మిత్రులు అడుగుతున్నారు. మీరు టీటీడీకి సంబంధించినటువంటి అకామిడేషన్ ఏదైతే ఉందో అది మీకు ఆన్లైన్లో బుక్ చేసుకోవడం రాకపోయినా, లేదా ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి టైమింగ్లో మీకు దొరకకపోయినా, ఆన్లైన్లో బుక్ చేసుకోవడం మీకు తెలియకపోయినా సరే మీరు ఎటువంటి ఇబ్బంది కూడా పడకుండా మనకి తిరుమల వెళ్ళినప్పుడు శ్రీవారిని దర్శించుకుందామని మనం తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ CRO ఆఫీస్ దగ్గరలో ఉన్నటువంటి కౌంటర్లో మనకి ఈ అకామిడేషన్కి సంబంధించినటువంటి సదుపాయాన్ని అక్కడ టీటీడీ వారు మనకి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా రూమ్ తీసుకోవచ్చు. అక్కడ ప్రజెంట్ ఎన్ని రూములు ఉన్నాయి, రూమ్ కాస్ట్ ఎంత అన్నది కూడా మనకి డిస్ప్లేలో స్క్రోల్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత మనకి ఆ క్యూ లైన్లో నుంచున్న తర్వాత, అంటే ఎక్కువ జనం ఉంటే క్యూలోనే నుంచుంటారు, ఎక్కువ జనం లేకపోతే నార్మల్గా వెళ్ళి రూముకి సంబంధించినటువంటి అకామిడేషన్కి సంబంధించినటువంటి ఏదైతే తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే క్యూ లైన్ నుంచి ఉన్న తర్వాత మనకి స్లాట్ అన్నది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. పలానా నెంబరు అంటే 2600 అన్న నెంబరు ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్ వచ్చినప్పుడు మీరు వెళ్ళి కౌంటర్లోకి వెళ్ళి మీకు ఏ కాస్ట్ సంబంధించినటువంటి రూమ్ కావాలా అన్నది దాన్ని బట్టి తీసుకుని మీరు అక్కడ ఏర్పాట్లు అన్నది చేసుకోండి. ఒకటి కాస్ట్ అన్నది అంటే డిఫరెంట్గా ఉంటాయండి. అంటే 50 రూపాయలు, 100 రూపాయలు, అదేవిధంగా 500, 1000 రూపాయలు, అంటే మీకు తగ్గట్టుగా మీకు రూమ్కి కావాల్సినటువంటి సదుపాయాలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ అకామిడేషన్ అన్నది ఎక్కడ ఇస్తారు అన్నది కూడా అడుగుతున్నారు. ఇక్కడ అకామిడేషన్ అన్నది ఏంటంటే మీకు దగ్గరలో ఇవ్వాలన్నది ఏముండదండి. CNC ఉంది, ANC ఉంది, GNC ఉంది, తర్వాత మాధవ్ ఉంది, శ్రీనివాసన్ ఉంది, అదేవిధంగా ఎంగమామ దగ్గరలో ఉన్నటువంటి కొన్ని రూమ్ సదుపాయాలు ఉన్నాయి. మనకి అక్కడ ఏ రూమ్లు అయితే మనకి ఖాళీ అవుతాయో అక్కడ మనకి రూమ్ అన్నది ఎలక్ట్ చేయడం జరుగుతుంది టీటీడీ. నిజం చెప్పాలంటే మనం రూమ్ తీసుకోవడం మర్చిపోయినా, లేదా తిరుమల వెళ్ళి రూమ్ తీసుకుందామని ఆలోచిస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా తిరుమల ఈ CRO ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అకామిడేషన్ సంబంధించినటువంటి మనకి అంటే వివరాలలో చెప్పడంతో పాటు
రూమ్కి ఎవరికైతే లేదో వాళ్ళందరికీ కూడా రూమ్ తీసుకునేటువంటి సదుపాయం మనకు అక్కడ ఉంది. చాలామంది రూమ్ మాకు దొరుకుతుందండి అన్నారు. 100కి 100% మీకు తిరుమల వెళ్తే మట్టికి రూమ్ ఖచ్చితంగా దొరుకుతుందండి. ఆన్లైన్లో బుక్ చేసుకోవడం తెలిసిన వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆన్లైన్లో బుక్ చేసుకోవడం తెలియలేదు అని లేదా మర్చిపోయినా కూడా మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు డైరెక్ట్గా తిరుమల వెళ్ళి తిరుమల దగ్గరలో ఉన్నటువంటి సిఆర్ఓ ఆఫీస్ అంటే అందరూ చెప్తుంటారు. ఎందుకంటే తిరుమలలో సిఆర్ఓ ఆఫీస్ అన్నది ఒక గుండెకాయ లాంటిదండి. అంటే ముఖ్యమైనటువంటి విభాగం అది. అక్కడ మీకు సంబంధించినటువంటి అమౌంట్ మీకు కావాల్సినటువంటి రూమ్ అన్నది సెలెక్ట్ చేసుకొని మీరు రూము పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా మరొక విషయం చెప్పాలంటే అక్కడ మీరు 100 రూపాయలు రూమ్ తీసుకుంటే మట్టికి మీ దగ్గర 200 రూపీస్ని అడ్వాన్స్గా కట్టించుకుంటారండి. ఎందుకంటే 100 రూపాయల రూమ్కి 200 రూపీస్ కట్టించుకున్నారనేటువంటి భయం అయితే చెందొద్దు. అలాగే మీరు టెన్షన్ పడద్దు. మీరు రూమ్ ఎకెట్ చేసేటప్పుడు రూమ్ ఖాళీ చేసేటప్పుడు మీరు అడ్వాన్స్గా కట్టినటువంటి ఎక్స్ట్రా 100 రూపాయలు ఏదైతే ఉందో అది మీకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 100 రూపాయల రూమ్కి 200 రూపీస్ కట్టించుకుంటారు. 200 రూపీస్ రూమ్కి 400 కట్టించుకుంటారు. తిరిగి మనకి రిటర్న్ 200 ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మనం మీరు తలనీలాలో చేసుకుందాం అనుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, స్వామివారికి గుండు ఇద్దాం అనుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు కూడా మీరు తీసుకున్నటువంటి రూమ్ ఏరియా ఏదైతే ఉందో మీకు ఎక్కడైతే రూమ్ అన్నది వచ్చిందో ఆ ఏరియాలోనే మీరు తలనీలాలు తీసుకునేటువంటి అవకాశం సదుపాయం కూడా టీటీడీ మనకి కల్పించిందండి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాసానికి దగ్గరలో ఉన్నటువంటి సిఆర్ఓ ఆఫీస్ దగ్గరలో ఉన్నటువంటి క్వార్టర్స్లో అయితే అక్కడే మనకి తలనీలాలో తీసుకునేటువంటి సదుపాయం టీటీడీ మనకి కల్పించింది. మీరు అక్కడ తలనీలాలు తీసుకోవచ్చు. లేదంటే సెపరేట్గా మీరు తలనీలాలు తీసుకునేటువంటి ప్రదేశాలు కూడా వెళ్ళి తీసుకోవచ్చు. అంతేకాకుండా స్వామివారిని దర్శించుకుందాం అనుకునేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి టీటీడీ అకామిడేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. నేను ప్రజెంట్ ఇదంతా లైవ్ అంటే నేను బయట ఉండడం వల్ల ఏంటంటే సరిగ్గా దీని గురించి వీడియో పూర్తిగా చేసి పెట్టేటువంటి సదుపాయం అవకాశం నాకు లేదు. కాబట్టి నేను ఏంటంటే సెల్ఫీ వీడియో ద్వారా మీకు నేను వివరాన్ని తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇది కేవలం టీటీడీకి సంబంధించినటువంటి అకామిడేషన్కి సంబంధించినటువంటి వీడియోని మీకు కొద్దిగా షార్ట్కట్లోని చేసి చెప్పేటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. మిగిలినటువంటి వివరాలు ఏదైతే ఉన్నాయో చాలామంది స్పెషల్ ఎంట్రీ దర్శనానికి సంబంధించినటువంటి టికెట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారని అడుగుతున్నారు. 300 రూపాయల టికెట్లను అయితే ఇంకా రిలీజ్ చేయలేదని, రిలీజ్ చేస్తే నేను వీడియో చేసి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈరోజు టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి తిరుపతి బాలాజీ.ఏపీ.in వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు ప్రూఫ్ ద్వారా మీరు ఈ టికెట్ని అయితే బుక్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదే కాకుండా బుక్ చేసుకోలేకపోతే మీరు తిరుమల వెళ్ళినప్పుడు, కొండపైకి వెళ్ళినప్పుడు సిఆర్ఓ ఆఫీస్ దగ్గరలో ఉన్నటువంటి కౌంటర్లోకి వెళ్ళిన తర్వాత మనకి అకామిడేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సదుపాయాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు.